రైతులకు పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు సాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలు లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పారని ఫైర్ అయ్యారు. రైతు భరోసా స్కీమ్పై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని, కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అని అన్నారు. భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా, ఈ లోపల రైతు బంధు వేస్తారా? రైతు భరోసాకు విధి విధానాలు కావాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అయినా అమలు చేయండి. వెంటనే యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించిండ్రో, ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ 30 లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్తు అంశాలపైన, ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో, ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నిన్న ఉదయం. వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించారో, ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో దాదాపుగా 30-35 మంది పైగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జెన్కో అధికారులు, అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు, వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు వారందరిచ్చిన వాంగ్మూలాలని, వారందరిచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి, దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి. ఒకవేళ మీరు వారిని ఎవరినైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి, మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని, అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో, వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో, వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా.